ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పేరు ఈరోజు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశవ్యాప్త రాజకీయాల్లో కూడా మారుమోగుతున్న విషయం విదితమే. డిపార్ట్మెంట్ ఏదైనా ఐ డోంట్ కేర్, తప్పుంటే ప్రశ్నిస్తా, ఫలితం వచ్చేదాకా పనిపడతానట్లుగా స్పీడ్ చూపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. పవర్ కాదు ముఖ్యం, ప్రజాశ్రేయస్సే లక్ష్యం అంటూ దూకుడు చూపిస్తున్నారు. అందులో భాగంగానే గత కొన్ని రోజులుగా హోంశాఖ పైనే ఫుల్ ఫోకస్డ్గా మాట్లాడుతూ ఉన్నారు. ఇటీవల హోంశాఖ మీద కూడా పవన్ ఏ రేంజ్లో ఫైర్ అయ్యారో అందరికీ తెలిసిందే. తాను హోమ్ మినిస్ట్రీ తీసుకుంటే సిచ్యువేషన్ మరోలా ఉంటుందన్న రేంజ్కి వెళ్లారు. ఇక అప్పటి నుంచి హోంశాఖకు సంబంధించిన ప్రతి అంశం పైన పవన్ కళ్యాణ్ గారు స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో నటిస్తున్న మరియు రాజకీయాల్లో రాణిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు స్పందిస్తుండగా తాజాగా వెంకయ్యనాయుడు గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా మొదటిసారిగా తన కర్తవ్యాన్ని బాగా నిర్వర్తిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రజలు కోరుకునే నాయకుడిగా, ప్రజానాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాణిస్తున్నారంటే నిజంగా గ్రేట్ అని చెప్పుకోవాలి. ఈరోజు ఇండియా వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి పేరు మారుమోగుతోంది. పవన్ కళ్యాణ్కి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలి, ఇండియాలో గౌరవం ఉన్న ఒకే ఒక పొలిటికల్ లీడర్ మన పవన్ కళ్యాణ్ అంటున్నారట వెంకయ్యనాయుడు గారు. ప్రెస్ యూనియన్స్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు సినిమాలో కూడా బిజీ కానున్నారు పవన్ కళ్యాణ్ గారు.